సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. యు ఆర్ వాట్ యు ఈట్. ఇది చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్న మాట. మనం ఏం తింటామో అదే మనం. చాలా జబ్బుల్ని మన తిండి, ఆహార శైలి, మన దైనందిక జీవిత విధానం వీటి వల్ల దూరం ఉంచుకోవచ్చు. కానీ రీసెంట్ స్టడీస్లో తెలిసిన ఒక ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం ఇప్పుడు తింటున్న ఈ ఫుడ్ ఏదైతే ఉందో అది పొల్యూటెడ్ ఫుడ్ కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్తో అయిన ఫుడ్ కావచ్చు, లేకపోతే రోడ్డు మీద దొరికే స్ట్రీట్ ఫుడ్ కావచ్చు, XYZ. ఇవాళ మనం తినే ఫుడ్ వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడానికి కూడా వీఆర్ ఈక్వల్లీ ప్రోన్. అంటే ఎక్కడో అక్కడ ఇక్కడ కాదు, ప్రతి ఒక్కళ్ళకి రిస్క్ ఉంది. సో బేసికల్గా మనం తినే ఫుడ్తో ప్రాబ్లమ్స్ని సెట్ చేయొచ్చు. అండ్ అలాగే డైట్ అండ్ డైజెషన్ ప్లే అ మేజర్ రోల్ చాలా జబ్బుల్ని దూరంగా ఉంచడానికి, ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేయడానికి. ఇక్కడ సమస్యల్లా ఈ విషయం దాకా మనందరికీ తెలుసు. కానీ ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, అసలు తినే తిండికి వచ్చే జబ్బులకి ఏమాత్రం కనెక్షన్ ఉంది, కాస్త డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రవి వీడే గారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? చాలా చాలా బాగున్నానండి. వండర్ఫుల్ సార్. సో ఈ పాడ్కాస్ట్ చూసే ఆడియన్స్కి సార్, ఇప్పుడు అందరికీ కూడా చాలా హెల్త్ అవేర్నెస్ వచ్చేసింది. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత డైట్ చేయాలి, ఎంత వాకింగ్ చేయాలి, ఎంత ఎక్సర్సైజ్ చేయాలి తెలుసు. కానీ దాన్ని సస్టైన్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు అని అంటే, ఆ విన్న ఆ ఊపులో 1-2 రోజులు ఫాలో అవుతారు. ప్రాక్టికల్గా కుదరవు కాబట్టి చాలా డ్రాప్ అయిపోతూ కూడా ఉంటారు. అసలు ఫస్ట్ తినే తిండికి వచ్చే జబ్బుకి కనెక్షన్ ఉంది అని కూడా చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇలాంటి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ దగ్గర నుంచి, డైట్ రిలేటెడ్ ఇష్యూస్ దగ్గర నుంచి, డైజెషన్ ఏ రకంగా ఒక జబ్బుని నివారించడానికి హెల్ప్ అవుతుందో దాకా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్లీ అండి. సో నా ఫస్ట్ క్వశ్చన్ సార్, డైజెషన్కి జబ్బుకి ఉన్న సంబంధం ఏంటి? డైట్కి జబ్బుకి ఉన్న రిలేషన్ ఏంటి? ఓకే, చాలా చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే డైజెషన్కి జబ్బులకి ఉన్న సంబంధం గురించి చాలామంది డిస్కస్ చేయరు యాక్చువల్లీ. అంత డైట్ అండ్ డిసీజ్, ఏ డైట్ వాడితే అంటే ఈ డిసీజ్ వచ్చింది నాకు ఏ డైట్ వాడాలి, క్యాన్సర్ వచ్చింది ఏ డైట్ వాడాలి, లేకపోతే డయాబెటీస్ వచ్చింది ఏ డైట్ వాడాలి, ఇది మాట్లాడతారే తప్పించి వాళ్ళకు ఒక డైజెషన్ సమస్య ఉంది, ఈ డైజెషన్ సమస్య వల్లే ఈ డిసీజ్ వచ్చింది అనే విషయం చాలామందికి తెలియదండి. రైట్. నిజానికి ఏంటంటే అసలు డైజెషన్ అనేది ఫస్ట్ థింగ్ అండి. మనం టేక్ కేర్ చేయాల్సిన ఫస్ట్ ఆస్పెక్ట్ డైజెషన్. ఆ నెక్స్ట్ డైట్ వస్తుంది. డైట్ నెవర్ కమ్స్ ఫస్ట్ అండి నిజానికి. కోర్స్ ఒక హెల్దీ పర్సన్ ఎప్పుడు కూడా డైట్ మీద ఫోకస్ చేయాలి, డైట్ మంచిగా తీసుకోవాలి. బట్ ఎప్పుడన్నా డిసీజ్ వచ్చిందంటే డైట్ కంటే ఫస్ట్ మనకి డైజెషన్ ఎలా ఉంది, డైజెషన్ బాగుందా లేదా, మనకేమైనా తేన్పులు వస్తున్నాయా, బ్లోటింగ్ ఉందా, బిల్జింగ్స్ ఉన్నాయా, లేకపోతే యాసిడ్ రిఫ్లెక్స్ ఉందా, కాన్స్టిపేషన్ ఉందా, మల్టిపుల్ టైమ్స్ మనం అంటే మోషన్కి మల్టిపుల్ టైమ్స్ వెళ్తున్నామా, ఫ్రీ మోషన్ అవుతుందా, ఇవన్నీ వస్తాయండి ఫస్ట్. ఇవి ఫస్ట్ టేక్ కేర్ చేయకుండా మనం ఏ డైట్ ఫాలో అయినా రిజల్ట్స్ మహా అయితే వస్తే 10%, 20% వస్తాయి తప్పించి ఆ డిసీజ్ని 100% మనం ఫిక్స్ చేయలేమండి. డైజెషన్ సమస్యలు ఉన్నాయా, డెఫినెట్లీ ఫస్ట్ డైజెషన్ సమస్యలు ఫిక్స్ చేసుకోవాల్సిందేనండి. డైజెషన్ సమస్యలు అంటే చాలామంది నాకు అంతా బాగానే ఉంది, మార్నింగ్ కొంచెం కాన్స్టిపేషన్ ఉంది అంతే అనుకుంటారు. ఆ కొంచెం కాన్స్టిపేషన్ ఉంది అనేది చిన్న విషయం కాదండి. ఆ కొంచెం కాన్స్టిపేషన్ని ఆ వ్యక్తికి మేబీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేలా చేయొచ్చు, సోరియాసిస్ వచ్చేలా చేయొచ్చు, ఈవెన్ డయాబెటీస్ వచ్చేలా కూడా చేయొచ్చు. కాన్స్టిపేషన్ అంటే డైజెషన్ సమస్యల వల్ల ఇన్ని జబ్బులు వస్తున్నాయి. అవునండి. సో డెఫినెట్లీ అండి. ఇప్పుడు చెప్తాను చూడండి, సింపుల్ థింగ్. ఒక మనిషి ఇప్పుడు అంతా చాలా మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాడు, అన్నీ ట్రై చేస్తున్నాడు, మంచి మంచి ఫుడ్సే, నేను చాలా మంచి ఫుడ్సే తింటున్నాను, నాకు ఏ జబ్బులు రావు అని అనుకుంటాడు. కానీ లైట్ కాన్స్టిపేషన్ ఉంది, ఒక్కొక్క రోజు కొంచెం మోషన్కి వెళ్ళడానికి కొంచెం కష్టపడుతున్నాడు. అన్నీ నేను తింటున్నా, అన్నీ చాలా మంచి మంచి ఫుడ్స్ నేను గూగుల్లో వెతికాను, ఈ ఫుడ్ మంచిది అదే తినాలి, ఈ ఫుడ్ ఈ పర్టికులర్ తింటే ఇంత హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి అవే తింటున్నాను అనుకుంటుంది. ఇన్ని చేసినప్పటికీ సంహో ఆ వ్యక్తికి పాస్ట్ కొంచెం కొన్ని నాలుగు క్రితం సరిగ్గా మంచిది తినకపోవడం వల్ల దేనివల్ల డైజెషన్ సమస్య అయితే ఉంది, లైట్ కాన్స్టిపేషన్ ఉంది అనుకుందాం. ఎన్ని మంచి ఫుడ్స్ తిన్నా ఆ వ్యక్తికి వచ్చే జబ్బులు ఆగవండి. అందుకనే చాలామంది నెగ్లెక్ట్ చేసే విషయం డైజెషన్. అది ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాల్సిందేనండి. అది ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటే చాలా చాలా జబ్బులను మనం నివారించవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి జబ్బుల్ని నివారించవచ్చండి? ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పండి ఆ పాయింట్. చూడండి, మనకి వచ్చే జబ్బుల్లో 90% జబ్బులు మన గట్ వల్లే వస్తాయండి. డైజెషన్ ఇష్యూస్ వల్లే వస్తాయి 90%. ఇది చాలామందికి తెలియని విషయం. ఇప్పుడు జెనెటికల్లీ వచ్చే జబ్బులు చాలా తక్కువ అండి. అంటే అంటే తల్లిదండ్రుల నుంచో లేకపోతే పుట్టినప్పటి నుంచి లోపల సమస్య ఉండడం వల్ల వచ్చే జబ్బులు నిజంగా చాలా తక్కువ, 90%. అంటే టైప్ 2 డయాబెటీస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఒక 195 మనకు గుర్తించిన ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉన్నాయండి. ఈ అన్నీ కూడా డైజెషన్ వల్లే వస్తాయి. ఇవి కాకుండా యాంగ్జైటీ, డిప్రెషన్, సెక్షువల్ ఇష్యూస్, పిల్లలు పుట్టకపోవడం, అనేకం ఇవన్నీ కూడా డైజెషన్ రిలేటెడ్. చాలామందికి తెలియదు అండి. ఇప్పుడు యాంగ్జైటీ అనేది 90% పేషెంట్స్లో యాంగ్జైటీ డైజెషన్ వల్లే వస్తుందండి. డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల. ఇది తెలియక సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళి యాంటీ డిప్రెషన్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ సమస్య అది కాదు. ఆ వ్యక్తి వెళ్ళాల్సింది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి, అది కూడా మంచి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి. ఎందుకంటే వింటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, 90% అలోపతిలో ఇచ్చే వైద్యం అసలు గ్యాస్ట్రిక్ సమస్యని, డైజెషన్ ఇష్యూస్ని ఫిక్స్ చేయదండి, అన్ఫార్చునేట్లీ. అంటే ఇది వినడానికి చాలా వింతగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది నాకు. అవును. సో చెప్పాలంటే డైజెషన్ సమస్య ఫిక్స్ చేసుకోవాలి. బట్ ట్రెడిషనల్ వేలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు ఫిక్స్ కావండి యాక్చువల్లీ. సరే, ఇప్పుడు ఒక పర్సన్ నార్మల్గా డైట్ తీసుకుంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నట్టు హెల్తీ డైటే తీసుకుంటాడు. డైజెషన్ ఇష్యూస్ ఉన్నట్లుగా కూడా తనకి తెలియకపోవచ్చు. 1-2 టైమ్స్ మోషన్ పాస్ చేయడం దగ్గర నుంచి బ్లోటింగ్ లేదు, త్రేపులు లేవు, ఎసిడిక్ రిఫ్లెక్స్ లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేవు, ఈజ్ ఆల్ ఫైన్ అని అనుకుంటాడు. కానీ అండర్లైన్గా డైజెషన్ ఇష్యూస్ ఉండొచ్చు గాక, మేబీ హీఈస్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఇట్ అవుట్. ఈ నేపథ్యంలో అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి అని ఎలా తెలుసుకోవాలి? సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఓవర్ నైట్లో వచ్చేది కాదు ఆటోఇమ్యూన్ డిసీజ్. కానీ మీరు చెప్పిన 190 రకాల తెలిసిన జబ్బులు ఓవర్ నైట్, ఇవాళ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, రేపు పొద్దున్న జబ్బు వచ్చినట్టు కాదు. సో అండర్లైన్గా ఉన్న గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి సంబంధించిన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఒక మనిషిలో ఉన్నాయి, హీస్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ డైజెషన్ ప్రాబ్లమ్ అని సెల్ఫ్గా ఎలా తెలుసుకోవచ్చండి. మీకు ఒకటి చెప్తున్నా చూడండి, ఆటో ఇమ్యూన్ జబ్బులు కానీ ఎన్ని జబ్బులు వచ్చేటప్పుడు, అంటే డైజెషన్ వల్ల వచ్చేటప్పుడు వాళ్ళలో ఒకటి మాత్రం గ్యారంటీ అండి. అదేంటంటే అంటే ఒకటి ఒక పారామీటర్ కింద లెక్క చేసుకోవచ్చు. అదేంటంటే ఆ మనిషికి మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుందా లేదా, అది మెయిన్ అండి. ఒకవేళ ఫ్రీ మోషన్ అంటే ఒకసారి అవ్వాలి మళ్ళీ మోషన్. ఇప్పుడు మార్నింగ్ కొంతమందికి 7 గంటలకు అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసాక మళ్ళీ 9 గంటలకు సెకండ్ టైం అవుతుంటుంది, అది కూడా కాన్స్టిపేషనే. ఎగ్జాక్ట్లీ. మార్నింగ్ కొంతమందికి హార్డ్ స్టూల్స్ వస్తాయి, అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అది కూడా కాన్స్టిపేషనే. ఇప్పుడు చాలా ఎక్కువసేపు టైం పడుతుంది కొంతమందికి, అది కూడా కాన్స్టిపేషనే. కాన్స్టిపేషన్ అంటే జస్ట్ ఏదో ఆ రోజు మోషన్ కాలేదు దాన్ని కాన్స్టిపేషన్ అంటారు అని కాదు, ఇవన్నీ కాన్స్టిపేషనే. ఒక మనిషి రోజుకి 4 సార్లు వెళ్ళాల్సి వస్తుంది, అది కూడా కాన్స్టిపేషనే. కాన్స్టిపేషన్ అంటే ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఈజ్ కాన్స్టిపేషన్. పూర్తిగా వెళ్ళినట్టు అనిపించదు కొంతమందికి, ఇంకా లోపల ఏదో ఉండిపోయినట్టు అనిపిస్తుంటుంది, అది కూడా కాన్స్టిపేషన్. ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ కిందకి వస్తాయండి లెక్క. అంటే వాళ్ళు ఏదో ఒక జబ్బు తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నదన్నట్లు. కాన్స్టిపేషన్ ఉంది అంటే వల్నరబుల్, అంటే ఆ మనిషి ఏదో ఒక జబ్బు వచ్చి రావడానికి రెడీగా ఉన్నాడు, రావచ్చు, వస్తుంది కన్ఫర్మ్గా, అంటే వెంటనే కన్ఫర్మ్గా చెప్పలేం, కానీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది ఎక్కువ కాలం ఉంది అంటే ఆ వ్యక్తికి జబ్బులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ ఒకటే పారామీటర్ అండి, మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుందా లేదా. మార్నింగ్ లేచాక బాత్రూమ్కి వెళ్ళేది రెస్ట్రూమ్కి వెళ్ళేదంటే వితిన్ 3 to 4 minutes ఇంకా అయిపోవాలి మ్యాక్సిమం అనమాట. ఇంకా లేదు, ఇంకా బాగా టైం పడుతుంది, హార్డ్గా వెళ్తున్నారు, ఇన్కంప్లీట్గా వెళ్తున్నారు, లేకపోతే మల్టిపుల్ టైమ్స్ వెళ్తున్నారు, ఎనీథింగ్ ఈజ్ కాల్డ్ కాన్స్టిపేషన్ అండి. సో మార్నింగ్ పాస్ చేసే ఫస్ట్ స్టూల్స్ నిద్ర లేచిన తర్వాత ఈజ్ ది ఓన్లీ పారామీటర్ గట్ హెల్త్ బాగుందా లేదా అని డిసైడ్ చేయడానికి. దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ పారామీటర్. అది ఒక్కటే పారామీటర్ అని కాదు, మెయిన్ పారామీటర్. అంటే ఫ్రీ మోషన్ అయిపోతుంది మార్నింగ్ అంటే 90 బిఫోర్ యూ కన్జ్యూమ్ ఎనీథింగ్. అంతే అండి, బిఫోర్ కన్జ్యూమ్ ఎనీథింగ్. ఐ మీన్ లేచాక కావాలంటే ఒక గ్లాస్ వాటర్ తాగొచ్చు, వాటర్ తాగకపోవచ్చు, ఈవెన్ ఎనీ కేస్. అంటే కొంతమందికి వాటర్ తాగితేనే కానీ మోషన్ రాదు, అది మరీ దాని మీద డిపెండెన్సీ అయితే ఉండకూడదు. వాటర్ తాగకపోయినా కూడా ఫ్రీ మోషన్ అయిపోతుంది అనుకోండి, దట్స్ ద వన్ కంప్లీట్లీ ఇట్స్ గుడ్ థింగ్. అంటే
అలాంటి పరిస్థితిలో ఆల్మోస్ట్ డైజెషన్ ఇష్యూస్ లేనట్లే. అంటే అలా ఉండి కూడా కొంతమందికి తేనుపులు వస్తుంటాయి, బ్లోటింగ్ ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు 100% ఆ వ్యక్తికి హెల్తీ డైజెషన్ ఉన్నట్టు లెక్క కాదు. కాన్స్టిపేషన్ లేదు కానీ ఫ్యూచర్లో రావచ్చు. అంటే తేనుపులు వస్తున్నాయంటే ఫ్యూచర్లో కాన్స్టిపేషన్ రావచ్చు. ఎందుకంటే తేనుపులు అనేది స్టమక్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ అనేది పెద్ద ప్రేగుల ప్రాబ్లం యాక్చువల్లీ. బట్ పెద్ద ప్రేగుల్లో ప్రాబ్లం వచ్చిందంటే ముందు అది స్టమక్లోనే స్టార్ట్ అవుతుంది. మనకి ఎప్పుడన్నా కాన్స్టిపేషన్ ఉందనుకోండి, అది జస్ట్ పెద్ద ప్రేగుల ప్రాబ్లం కాదు, అది స్టమక్, ఇంటెస్టైన్స్ అన్నీ కలగలిపిన ప్రాబ్లం అనమాట. స్టమక్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చిన ప్రాబ్లం యాక్చువల్లీ. సో ఈ సమస్య ఉంది అని గుర్తించిన తర్వాత ఐ థింక్ అండి ఈ మధ్య కాలంలో గట్ హెల్త్ అనే ఒక వర్డ్ని చాలా పాపులరైజ్ చేసి హెల్దీ బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేసి మైక్రోబ్స్, ప్రోబయోటిక్స్ అని, దాని తర్వాత గమ్మీస్ అని, దాని తర్వాత గట్ హెల్త్ కోసం స్పెసిఫిక్గా డీటాక్స్ డైట్స్ అని ఇలా చాలా చెప్తున్నారు. వీటి రోల్ ఏమన్నా ఉంటుందా? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, విచ్ మీన్స్ డైజెషన్ ప్రాబ్లం ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇమ్మీడియట్గా ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలా, ఆర్ బేసిక్గా మనకి మనం చేసుకోవాల్సిన అవేర్నెస్ ఏమన్నా ఉంటాయా? అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ అయితే నాలెడ్జ్ ఉండాలండి. ఈ కాలంలో నాలెడ్జ్ లేకపోతే సెల్ఫ్ డయాగ్నైజ్ చేసుకున్నా, సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకున్నా చాలా చాలా డేంజర్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే కొన్ని ఎలా పాపులర్ అయిపోయినాయి అంటే ప్రోబయోటిక్స్ తీసుకుంటే అన్ని ఇష్యూస్ ఫిక్స్ అయిపోయి ఎగ్జాక్ట్లీ అందరికీ అదే ఉంటుంది. కానీ అదే ప్రోబయోటిక్స్ తీసుకుంటే కొంతమందికి విపరీతమైన గ్యాస్ వచ్చేస్తుంది, పొట్ట పట్టేస్తుంటుంది, వాళ్ళకి ఇంకా సమస్యలు పెరిగిపోతుంటాయి. ప్రోబయోటిక్స్ అనేది పెద్ద ప్రేగుల్లో ఉంటాయి. అంటే మనకి బ్యాక్టీరియా అనేది పెద్ద ప్రేగుల్లో ఉంటే గుడ్ బ్యాక్టీరియా. మనకి చాలామంది గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అంటుంటారు. ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? గుడ్ బ్యాక్టీరియా. మరి బ్యాడ్ బ్యాక్టీరియా ఏంటి? అది కూడా ఉంటుందంటే ఏం లేదు. బ్యాక్టీరియా అనేది పెద్ద ప్రేగుల్లో ఉంటే అది గుడ్ బ్యాక్టీరియా. అదే బ్యాక్టీరియా చిన్న ప్రేగుల్లోకి వస్తే అది బ్యాడ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఏ ప్లేస్లో ఉంది అనే దాన్ని బట్టి అది గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అంటాం. కానీ నిజానికి పెద్ద ప్రేగులో కొంత గుడ్ బ్యాక్టీరియా ఉంది, కొంత బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది అనేది రాంగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఎనీ బ్యాక్టీరియా ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ పెద్ద ప్రేగులు ఇట్స్ ఎ గుడ్ బ్యాక్టీరియా. సో అంటే బేసికల్గా ప్రోబయోటిక్స్ బయట అమ్మేవి, అడ్వర్టైజ్ చేసేవి తీసుకున్న ఆ గమ్మీస్ లాంటివి ఏదన్నా తిన్నా ఇంకంతే మన గట్ట సూపర్ అనుకోవడానికి లేదు. లేదు అంటే చెప్తాను చూడండి. ఈ ఏదైతే మనం బయట ప్రోబయోటిక్స్ తీసుకుంటున్నామో అది పెద్ద ప్రేగుల దాకా వెళ్ళింది అనుకోండి, Then it is good. గుడ్. అది చిన్న ప్రేగుల దాకా వెళ్ళాక అక్కడ ఎక్కువసేపు ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ బ్యాడ్. మనకెలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే అదే మనం తీసుకున్నప్పుడు మనకి బ్లోటింగ్ పెరిగింది, గ్యాస్ పెరిగింది. దాని మీనింగ్ ఏంటంటే పెద్ద ప్రేగుల దాకా అది వెళ్ళట్లేదు. దానివల్ల మనకి బెనిఫిట్ రావట్లేదు, మనకి యాక్చువల్గా డిసడ్వాంటేజ్, దానివల్ల నష్టం జరుగుతుంది. ఎందుకు చిన్న ప్రేగుల్లో ఆగిపోతుంది అది, దాన్ని ఫిక్స్ చేయాలి. సో బేసికల్గా అండి ఇప్పుడు మీరు చెప్పినట్లు డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేయాలంటే, గట్ హెల్తీగా ఉండాలంటే, యూ బీయింగ్ అ న్యూట్రిషనిస్ట్ ఒక మంచి డైట్, ఒక లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అని చెప్తారు? ఒక డైట్ ఏం రికమెండ్ చేస్తారు ఫర్ గట్ హెల్తీ? ఓకే, ఇక్కడ గట్ హెల్త్ కోసం డైట్ అనేది నిజానికి ఎలా చెప్పాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే కొన్ని ఫుడ్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. ఇన్ఫ్లమేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే వాపు మన తెలుగులో. కొన్ని ఫుడ్స్ ఏంటంటే వాటిని కరెక్ట్గా డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ మన బాడీలో లేనప్పుడు అవి ఏం చేస్తాయంటే ఆ ఫుడ్కి నెగిటివ్గా బాడీ రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు ఏంటంటే అది ఇన్ఫ్లమేషన్ రూపేణా బయటపడుతుంది. అదేంటి జాయింట్ పెయిన్స్ వస్తుంది. ఎందుకంటే జాయింట్స్లో వాపు కలగజేస్తుంది, అది ఆ ఫుడ్స్ కలగజేస్తాయి. ఎందుకు? ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఉన్నాయి. ఒక మనిషి డైజెషన్ చాలా బాగుంది, ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తిన్నాడు, ఏమీ కాదు, వాపులు రావు, ఏం రావు, ఇన్ఫ్లమేటరీ ఫుడ్సే. కానీ ఆ వ్యక్తిలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయట్లేదు. ఎందుకు? ఆ వ్యక్తిలో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఉంది, అది ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ తక్కువ ఉన్నా, మినిమం ఉన్నా కూడా డైజెస్ట్ అయిపోతాయి అవి. సో అవి తీసుకుంటే ఏంటంటే డైజెషన్ తక్కువగా ఉన్నా కూడా ఏమీ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకున్నప్పుడు డైజెషన్ ఇష్యూస్ లేవు కాబట్టి ఈ డైట్ డైజెషన్ని ఫిక్స్ చేస్తుంది అనుకుంటారు. డైజెషన్ ఫిక్స్ చేయట్లేదు. డైజెస్టివ్ ఎంజైమ్స్ తక్కువ ఉన్నా కూడా డైజెస్ట్ చేస్తుంది. సో దేర్ ఈజ్ నో డైట్ దట్ కెన్ ఫిక్స్ డైజెస్టివ్ ఇష్యూస్.
నాట్ దిస్ పాయింట్. అదండి. సో డైజెషన్ని ఫిక్స్ చేసేది డైట్ కాదు. మరి ఏంటి? వర్కౌట్స్. ఇది తెలీదు చాలామందికి. వర్కౌట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వర్కౌట్స్ వల్లనే మన బాడీలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మనం ఏం చేస్తాం ఇప్పుడు? వర్కౌట్స్ అంటే వెయిట్స్ని లిఫ్ట్ చేయడం, కార్డియో చేయడం, ఈ రెండు మెయిన్ అండి. రెండూ కూడా చేయాలి. వెయిట్స్ని లిఫ్ట్ చేయడం చాలామంది చేయదు, ఎస్పెషల్లీ లేడీస్ చేయదు, కానీ చెయ్యాలి. అదేమి లేడీస్లో కండలేం పెంచేది విపరీతంగా, బాడీని మంచి షేప్లో పెడుతుంది, కానీ లేడీస్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండవు, కాబట్టి వాళ్ళకి మగవాళ్ళలాగా విపరీతంగా కండలు పెరిగిపోవు. చాలామంది కండలు పెరిగిపోతే మగవాళ్ళు లుక్ వచ్చేస్తుంది అనుకుని చేయరు weight lift. కానీ చెయ్యాలండి. మగవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా ఆల్మోస్ట్ రోజుకి 30 to 45 minutes వెయిట్స్ని లిఫ్ట్ చేయడం చేయాలి. హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయట్లేదు, బట్ ఎంత అమౌంట్ ఆఫ్ వెయిట్స్ని లిఫ్ట్ చేయాలో ఆ అమౌంట్ ఆఫ్ వెయిట్స్ని లిఫ్ట్ చేయాలండి. యాక్చువల్లీ ఎట్లా సార్ వెయిట్ లిఫ్టింగ్ కి హార్మోనల్ రిలీజ్ కి లింక్ ఏంటి? సో వర్కౌట్స్కి హార్మోన్స్కి మధ్య కనెక్షన్ ఏంటంటే అండి, మనం వర్కౌట్స్ చేసినప్పుడు మనకి ఒక రకమైన రిక్వైర్మెంట్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఇంత కష్టపడ్డాం కాబట్టి, మనం కష్టపడ్డం, క్యాలరీ రిక్వైర్మెంట్ ఉంది, ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే మనం వెయిట్స్ని లిఫ్ట్ చేసాం. మనకి ఇప్పుడు ఏమవుతుంది, మైక్రో టీయర్స్ అవుతాయి మన మజిల్ సెల్స్లో. సో వాటిని ఫిక్స్ చేయాలి. వాటిని ఫిక్స్ చేసి మజిల్ సెల్స్ని ఇంకొంచెం బలంగా చేయాలి. ఎందుకంటే మన రోజు వెయిట్లు ఎత్తుతున్నాం. సో మనం ఆ ఎత్తడానికి సంబంధించి మనకు పర్ఫెక్ట్లీ ఉండాలి మన బాడీ. సో అప్పుడు ఏంటంటే ఈ రిక్వైర్మెంట్ క్రియేట్ అవుతుంది బాడీలో. సో క్యాలరీస్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఎమినో యాసిడ్స్ కావాలి. ఇప్పుడు ఎలాగా మనం తింటున్న ఫుడ్ నుంచే వస్తాయి. అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే, మన బాడీ ఏం చేస్తుంది అన్న బదులు బ్రెయిన్ ఏం చేస్తుంది, బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఒక పార్ట్ ఉంటుంది, మెయిన్ అదే అనమాట. బ్రెయిన్ అనుకోవచ్చు మనం దాన్ని. ఈ హైపోథాలమస్ ఏం చేస్తుందంటే మన బాడీలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలాగా, స్టమక్లో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలాగా. ఎందుకంటే స్టమక్ యాసిడ్ మన ఫుడ్ని బాగా పేస్ట్ చేస్తుంది. సో మనం తిన్న ఫుడ్ని బాగా పేస్ట్ చేయడానికి స్టమక్ యాసిడ్, గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ఆ తర్వాత డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి, అప్పుడు అందులోంచి ఆ ప్రోటీన్స్, ఆ క్యాలరీస్, ఆ న్యూట్రిషన్ బాడీకి వస్తుంది అనమాట. ఇవి వచ్చినప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా మన హార్మోన్స్ అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. యాక్చువల్లీ ఐడియల్ అమౌంట్స్లో ఉంటాయి అనమాట. మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది సార్. వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఫిక్స్ గట్ ఇష్యూస్ ఆర్ డైజెషన్ ఇష్యూస్, నాకు అర్థమవుతుంది. కానీ ఆన్ అ వెరీ లేమ్యాన్ బేసిస్ అడుగుతున్నాను నేను ఇది. ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అవేర్నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్మార్ట్ వాచెస్ పెట్టుకొని, స్మార్ట్ రింగ్స్ పెట్టుకొని 10,000 అడుగులు వేస్తే చాలు, 15,000 అడుగులు వేస్తే చాలు, యూ ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్ అని అనుకునే వాళ్ళకి అదంతా తప్పు అని చెప్తున్నారా మీరు? అదంతా తప్పు కాదు. ఇప్పుడు ఎనీ యాక్టివిటీ ఈజ్, లైక్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ గుడ్ అండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. 10,000 అడుగులు ఈజ్ గుడ్. ఎందుకంటే 10,000 అడుగులు నచ్చేది తక్కువ అమౌంట్ ఆఫ్ ఇదేం కాదు. క్యాలరీస్ బర్న్ అవుతాయి, క్యాలరీస్ వస్తాయి. సో దిస్ కమ్స్ అండర్ కార్డియో ఈజ్ ఇంపార్టెంట్, బట్ కార్డియో ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ అండి. ఎందుకంటే కార్డియో ఎలోన్, ఇప్పుడు కార్డియో అనేది మజిల్ రిక్వైర్మెంట్, మజిల్కి కావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్ పెంచదు. అదేంటంటే ఇట్స్ హెల్దీ ఫర్ యువర్ హార్ట్. మనకి ఆక్సిజన్ సప్లై బాగా వచ్చేలా చేస్తుంది, నరాలు బాగుంటాయి. మనకేంటంటే ఒక మనిషి హెల్దీగా ఉండాలంటే నరాలు ఒక్కటే కాదు, 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి బోన్స్, మజిల్స్, నర్వ్స్, ఈ 3 ఇంపార్టెంట్. కార్డియో వల్ల నర్వ్స్ బాగుంటాయి, నర్వస్ సిస్టమ్ బాగుంటుంది, బట్ వాట్ అబౌట్ బోన్స్ అండ్ మజిల్స్? దానికి కార్డియో సరిపోదు, దానికి వెయిట్స్ లిఫ్టింగ్ చేయాలి. ఇప్పుడు నేను అంటే వెయిట్స్ని లిఫ్ట్ చేయాలని తప్పించి వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటలేదు నేను. వెయిట్ లిఫ్టింగ్ ఇస్ కమ్స్ అండర్ సంథింగ్ ఎల్స్. వెయిట్స్ని మనిషి లిఫ్ట్ చేయాలి అంటే డైలీ జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయాలి. అది మజిల్స్ని, బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. కార్డియో అనేది మెయిన్లీ ఫోకసెస్ ఆన్ నర్వ్స్. ఏమన్నా ఉంటుందా సార్ వెయిట్ లిఫ్టింగ్లో? సపోజ్ ఉమెన్ ఈ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళు ఇంత వెయిట్ లిఫ్ట్ చేయాలి, మెన్ అయితే ఇంత వెయిట్ లిఫ్ట్ చేయాలి, అది అప్పుడు మనకి డైజెషన్కి హెల్ప్ అవుతుంది అని ఏమన్నా ఉంటుందా? అంటే అది లేదు, అది పర్సన్ టు పర్సన్ డిపెండెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 6 feet ఉన్నాడు, అతనికి జెనెటికల్లీ గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది, ఆ జెనెటికల్లీ అతను కొంచెం ఎక్కువ వెయిట్స్ ఎత్తగలడు. సో ఆ మనిషికి డిపెండ్ అయి ఉంటుంది ఆ మనిషి ఎంత వెయిట్ ఎత్తగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండివిజువల్ అంతే. సో
సార్ నేను ఏదో మాట్లాడదాం అనుకున్నాను కానీ అది చాలా డెప్త్ వెళ్ళేసరికి మనం ఆడియన్స్కి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ వరకు మనం మాట్లాడిన కాన్వర్జేషన్లో 3 టేక్అవే పాయింట్స్ నాకు అనిపించాయి. జస్ట్ ఒక రివిజన్ లాగేద్దాం, ఆడియన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, డైజెషన్ సరిగ్గా లేదు అని అంటే డెఫినెట్లీ చాలా డిసీజెస్కి వాళ్ళు వల్నరబుల్గా ఉన్నారు అన్నది అర్థం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డైజెషన్ ఫిక్స్ అవ్వాలి అని అంటే గూగుల్లో అర్జెంటుగా గట్ హెల్దీ డైట్స్ ఫిక్స్ చేయడం కాదు, వర్కౌట్స్ మీద ఫోకస్ చేయాలి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ టేక్అవే పాయింట్ వచ్చేసి, వాకింగ్ ఎంత చేసినా సరే, వాకింగ్ చేసినంత మాత్రాన అసలు నేను పర్ఫెక్ట్ ఫిట్నెస్ ఫ్రీక్ అనుకోవడానికి లేదు. కార్డియోతో పాటు యూ ఆల్సో నీడ్ టు ఈక్వల్లీ ఫోకస్ ఆన్ ది వెయిట్ లిఫ్టింగ్ పార్ట్. వర్కౌట్స్ చేస్తే, వెయిట్ లిఫ్టింగ్ చేస్తే దెన్ డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఓకే సార్, ఇక్కడ దాకా ఒక చాప్టర్ అని పక్కన పెడితే, నెక్స్ట్ కమింగ్ టు అంటే గట్ హెల్త్ అన్నదే మనం నాకు తెలిసి ఒక పాడ్కాస్ట్ చేయొచ్చు, విల్ డూ ఇట్ వెరీ సూన్. బట్ ఇన్ ఆర్డర్ టు టాక్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్ ఆఫ్ మెనీ టాపిక్స్, నేను నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్తున్నాను. సార్, ఇప్పుడు హెల్దీగా ఉండాలి అని అనుకోవడం ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్. ఎప్పటికీ యంగ్గా ఉండాలి, ముసలితనం రాకుండా, మన పనులు మనమే చేసుకుంటూ, స్కిన్ ముడతలు పడకుండా, బోటాక్స్ ఇంజెక్షన్లు చేయించుకోకుండా, ఇది తింటే హెల్దీ ఉంటాం, యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ తినాలి, బెర్రీస్ తినాలి, గ్లూటాథియాన్ ఇప్పుడు లిక్విడ్లో కలుపుకొని తాగాలి, కొలాజన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఇట్లా ఇన్ని చెప్తూ ఉంటారు కదా. అసలు ఫస్ట్ డైట్తో, కేవలం డైట్తో ఓల్డ్ ఏజ్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు. బికాస్ బీయింగ్ ఓల్డ్, గెటింగ్ ఓల్డ్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్. యూ కెనాట్ డినై ది ప్రాసెస్. బట్ యాజ్ ఫార్ యాజ్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ జస్ట్ పుష్ ది ప్రాసెస్ లిటిల్ అవే. యూ కెన్ ఎక్స్టెండ్ గెటింగ్ ఓల్డ్. సో డైట్తో ఏమన్నా చేయొచ్చా? డెఫినెట్లీ చేయొచ్చండి, డెఫినెట్లీ చేయొచ్చు. అయితే అగైన్ నేను డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే నేను యాంటీ ఏజింగ్ అనేది జరిగేలాగా ఎలా చేయొచ్చు, ఏజింగ్ని డిలే ఎలా చేయాలో నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏజింగ్ అంటే ఏంటి? నేను ఇందాక చెప్పినట్టు బోన్స్, మజిల్స్ అండ్ నర్వ్స్, ఈ మూడిట్లో ఏది వీక్ అయిపోతున్నా ఏజింగ్ అయిపోతున్నట్లు లెక్క. ఎగ్జాక్ట్లీ. అంటే కేవలం మనకు కనిపించే స్కిన్ కాదా సార్? స్కిన్ చూసి మనిషి ఏజ్ అవుతున్నాడా లేదా చెప్పలేమా? స్కిన్ చాలా హెల్దీగా కనిపిస్తుందంటే నర్వ్స్ హెల్దీగా ఉన్నట్లు. స్కిన్ అనేది నర్వ్స్ రిలేటెడ్. ఇప్పుడు నర్వ్స్ కానీ వీక్ అవుతుంటే మనకి, క్విక్గా ఒకటి చెప్తాను మీకు, ఫ్యాట్లో 2 రకాలు ఉంటుంది, గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. మీకు ఫేస్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ వల్లే మీకు యంగ్ లుక్ ఉంటుంది. ఫేస్లోనే కొన్ని చోట్ల లావుగా ఉన్నప్పుడు వేరే ఫ్యాట్ వస్తుంది, అది బ్యాడ్ ఫ్యాట్. మనం కరిగించాల్సింది బ్యాడ్ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ని కాదు. మీరు ముసలి వాళ్ళు అయ్యే కొద్ది చూస్తే వాళ్ళల్లో ఫ్యాట్ తగ్గిపోతుంటుంది, ఏ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ కూడా. ఎందుకు? నరాలు బలంగా లేకపోతే ఆ గుడ్ ఫ్యాట్ కరిగిపోయి ముసలితనం బయటకు వస్తుంటుంది, ముడతలు వస్తుంటాయి అన్నమాట. సో ఫ్యాట్లో కూడా గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్. గుడ్ ఫ్యాట్ ఎందుకు కరిగిపోతుంది, ఎందుకు మనిషి ముసలిలో కనిపిస్తుంటాడు? నరాలు క్షీణించడం వల్ల. సో అగైన్ ద సేమ్ థింగ్, బోన్స్, మజిల్స్, నర్వ్స్ 3 హెల్దీగా ఉంటేనే స్కిన్ హెల్దీగా ఉంటుంది. మూడిట్లో ఏది తేడా వచ్చినా స్కిన్ సాగి అయిపోతుంది, ఏజింగ్ వచ్చేస్తుంది. సో బోన్స్ వీక్ అయిపోవడాన్ని ఆస్టియోపీనియా అంటాం, మజిల్స్ వీక్ అయిపోవడాన్ని సార్కోపీనియా అంటాం. సార్కోపీనియా అన్న ముసలితనమే, ఆస్టియోపీనియా అన్న ముసలితనమే. నర్వ్స్ క్షీణించడాన్ని, అది కూడా ముసలితనం ఉంటుంది, దానికి సపరేట్ పేరు అనేది ఏం లేదు, ఏజింగ్ అనుకోవచ్చు మనం. సో 3 మనకి బలంగా ఉండాలి, మంచి హెల్దీగా ఉండాలి. సింపుల్, నేను ఇందాక చెప్పిన వర్కౌట్స్. సో ఈ 3 బలంగా ఉండాలి అని అంటే మళ్ళీ దానికి ఏమైనా డైట్ ఉంటుందా సార్? డైట్ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పింది మీరు బాగా ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. డైట్ కన్నా వర్కౌట్స్ ఎక్కువ? కాదు. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చేస్తే మీకు బాడీలో వాపులు ఎక్కడ రావు, బాడీ ఎక్కడ కూడా వీక్ అవ్వదు. అంటే బోన్స్ కానీ, మజిల్స్ కానీ, నర్వ్స్ కానీ వీక్ అవ్వడం జరగదు. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటి? మనకి డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే డైట్. సో మనం అసలు ఏజింగ్ అవ్వకూడదంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవచ్చు, బట్ ఇట్స్ లిటిల్ బిట్ డిఫికల్ట్. ఆ డైట్ని ఫాలో అవడం కష్టం యాక్చువల్లీ. అందుకనే మనం వర్కౌట్స్ చేస్తూ, కార్డియో చేస్తూ, హెల్దీగా అంటే ఎక్కువసేపు బాగా పడుకుని, ఈవెన్ కొంత ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ యాడ్ అయినా కూడా బాడీ తట్టుకునేటట్లు, అంటే ఇన్ఫ్లమేషన్ రాకుండా, ఏ నర్వ్స్ కానీ, మజిల్స్ కానీ, బోన్స్ కానీ వీక్ అవ్వకుండా చూసుకుంటే మనం పూర్తి స్థాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైటే చేయక్కర్లేదు. ఈవెన్ మనం టేస్టీగా ఉండే ఫుడ్స్ కూడా తినొచ్చు, స్టిల్ వీ కెన్ స్టే యంగ్ లాంగర్. అది చెప్పాను కదా, అది జరగాలంటే మనం మన డైజెస్టివ్ సిస్టంలో పర్ఫెక్ట్లీ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయ్యేలా
యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యేలా చేసుకుంటూ ఉంటే అప్పుడు డెఫినెట్లీ మనం ఏజింగ్ని పోస్ట్ పోన్ చేయొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే డైట్ కంప్లీట్లీ డైట్ మీద డిపెండ్ అవ్వకుండా వర్కౌట్స్ మీద అండ్ లైఫ్ స్టైల్ మీద, అంటే ఎస్పెషల్లీ అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఉండేలా చూసుకుంటూ, స్ట్రెస్ ఎక్కువ లేకుండా చూసుకుంటే, స్ట్రెస్ అగైన్ నర్వ్స్ని డ్యామేజ్ చేసేది. స్ట్రెస్ లేకుండా చూసుకుంటే, స్ట్రెస్ లేకుండా అనేది ఇంపాసిబుల్ ఈ కాలంలో, బట్ అట్లీస్ట్ స్ట్రెస్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తగ్గించుకొని మనం జాగ్రత్తగా ఉంటే డైట్ అనేది మరీ స్ట్రిక్ట్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చేయకుండా, చేయాల్సిన అవసరం లేకుండా కొంత టేస్టీగా ఉంటూ, ఎందుకంటే లైఫ్ అన్నప్పుడు మనం మరీ రోజు చప్పగా ఉండేవి తినలేం కదండి, కొంచెం ఎంజాయ్ కూడా చేయాలి ఫుడ్ని యాక్చువల్లీ. సో అందువల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకుంటూనే రెగ్యులర్ బేసిస్లో కొంచెం ఇన్ఫ్లమేటరీ డైట్ కూడా ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి, స్టిల్ మనిషి హెల్తీగా ఏజింగ్ అవుతాడు. సార్ మేబీ నాకు తెలిసిన డైటీషియన్స్లోనో న్యూట్రిషనిస్ట్లోనో మీరు దేవుళ్ళ కనిపిస్తారేమో సార్. ఎందుకో తెలుసా, డైటీషియన్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా వెయిట్ తగ్గాలన్నా, లేదా నేను ఒక సమస్యతో వెళ్ళాం అనుకోండి, మీరు స్ట్రిక్ట్గా డైట్ చేయాలి. ఐ స్టిల్ రిమెంబర్, నాకు కాఫీ నిద్ర లేచిన వెంటనే అది అసలు నాకు ఆ అడిక్షన్, కాఫీ లేనిదే రోజు జరగదు. మీరు కాఫీ మానేయాలి, మీరు కాఫీ మానేయకపోతే అసలు రావద్దు నా దగ్గరికి అని కొట్టినట్టు చెప్పే వాళ్ళని నేను చూశాను. కానీ డైట్ అనేది రోజు ఎక్కడ చేస్తామండి, అప్పుడప్పుడు అట్లా యూ కెన్ టేక్ అన్ ఆఫ్ అని చెప్పిన వాళ్ళు మీరే, నేను కలిసిన వాళ్ళలో. బట్ స్టిల్ సార్, చాలా మంది డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ యూ హ్యావ్ టు ఫాలో యువర్ డైట్ అండ్ ఫోకస్ చేస్తే, మీరు చాలా యూనిక్గా డిఫరెంట్గా ఫోకస్ ఆన్ వర్కౌట్స్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అండి, అంత వర్కౌట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు. అవునండి. అప్పుడు చాలామందికి ఉన్న వీక్ పాయింట్ చెప్తాను చూడండి. వర్కౌట్స్ నేను చెయ్యను, నాకు డైట్ ద్వారా తగ్గించమని వస్తుంటారు నా దగ్గరికి. మా ట్రీట్మెంట్ ప్లాన్లో వర్కౌట్స్ అనేది బై డిఫాల్ట్ ఉంటుందండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొంతకాలం ఆగి చేయమంటాం, అంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, వాళ్ళకి జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఉంది అట్ ద మూమెంట్, జాయింట్స్లో వాపు ఉన్నప్పుడు వర్కౌట్స్ చేయకూడదు, ఆ వాపు తగ్గాక చేయాలి. సో అలాంటి స్పెషల్ కేసెస్లో కొంతకాలం ఆగమంటాం తప్పించి, ఎవరికన్నా సరే వర్కౌట్ అనేది ఇంకా ట్రీట్మెంట్ ప్లాన్లో భాగం అండి. ఎందుకంటే ఇప్పుడు వర్కౌట్ ఈజ్ అ మెడిసిన్ అండి యాక్చువల్లీ. ఇప్పుడు ఏ హెల్త్ లేని వాళ్ళు వర్కౌట్స్ చేయకూడదు అంటే గ్యారంటీగా చేయాలి, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళు కంపల్సరీగా డ్యామ్ షూర్గా చేయాలి వర్కౌట్స్. సో బేసికల్గా సార్, డైట్, దానికి రిలేటెడ్ వర్కౌట్, ఈ రెండు మీరు సజెస్ట్ చేస్తారా మీ సెంటర్లో? గ్యారంటీగా అండి, రెండు మేము చేయిస్తాం. మా వెల్నెస్ సెంటర్లో ఎవరైతే అడ్మిట్ అవుతారో వాళ్ళ చేత డెఫినెట్లీ మేము వర్కౌట్స్ చేయిస్తామండి. ఎందుకంటే అంటే ఎట్లా సార్, వచ్చి మీ దగ్గర అడ్మిట్ అవ్వాలా ఇంత పీరియడ్ అన్నట్టు? అవునండి, మాకేంటంటే ఒక 14 days కానీ 28 days కానీ ఈవెన్ 1 week కానీ అలా వచ్చి ఉండొచ్చు అనమాట. వాళ్ళకి ఏంటంటే మేము డైట్ ఇస్తాము, వర్కౌట్స్ చేయిస్తాము, రెగ్యులర్గా వాళ్ళు మానిటర్ చేస్తాము. అంటే ఇంటి దగ్గర ఉండి ఫాలో అవ్వడానికి కుదరదా? అలా కూడా సజెస్ట్ చేస్తారు. చాలా మంది ఇంటి దగ్గర దగ్గర ఫాలో అవుతారు. మేము వాట్సాప్ సపోర్ట్ ఇస్తుంటాం వాళ్ళకి చెప్తుంటాం ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేది. ఒకవేళ వాళ్ళకి అంటే ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఉంటే దగ్గరికి వస్తే వాళ్ళకి కంప్లీట్ కేర్ తీసుకుంటాం మేము. అంటే వాళ్ళకి డైట్ ఇవ్వడం దగ్గర నుంచి, వాళ్ళ సప్లిమెంటేషన్ దగ్గర నుంచి కంప్లీట్ కేర్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇచ్చే డైట్ వల్ల ఎలాంటి డిసీజెస్కి క్యూర్ దొరుకుతుంది సార్? ఇప్పుడు కిడ్నీస్ చాలామందికి ఏంటంటే చాలా ఫంక్షనింగ్ తగ్గిపోతుంటుంది, 20%, 10%కి వచ్చేస్తుంటుంది ఒక్కోసారి. 10%కి బిలో వచ్చిందంటే వాళ్ళని డయాలసిస్ మీద పెడుతుంటారు. కిడ్నీస్ని కూడా చాలా ఈజీగా ఫిక్స్ చేస్తుంటాం మేము విత్ ఇన్ నో టైం. విత్ ఇన్ 1 monthలో కిడ్నీ డైట్ ఏంటంటే చాలా ఫాస్ట్గా హీల్ చేస్తుంది కిడ్నీస్ని. చాలామందికి ఈజీఎఫ్ఆర్ అనేది కిడ్నీస్కి ఒక పారామీటర్ అనమాట, ఎంత పర్సెంట్ పనిచేస్తున్నాయి దానికి. ఇప్పుడు 30% ఉందనుకోండి కిడ్నీ ఫంక్షనింగ్, విత్ ఇన్ 1 monthలో దాన్ని 50-60కి తీసుకెళ్తాం అనమాట. 100% తీసుకెళ్ళ లేదా అంటే కష్టం. ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది, దాన్ని ఇంకా అంటే కిడ్నీకి సంబంధించిన నెఫ్రాన్స్ పర్మనెంట్గా చచ్చిపోయినాయి అనుకోండి, చచ్చిపోయిన వాటిని మళ్ళీ క్రియేట్ చేయను, అది ఏ వైద్యంలోనూ ఉండదు అది. కానీ ఏవైతే డౌన్ అయిపోయినాయో వాటిని ఇంకా ఛాన్స్ ఉంది రివైవ్ చేయడానికి అన్నప్పుడు డెఫినెట్లీ అవి అప్ అయిపోతాయండి. అంటే ఒక 30% పనిచేస్తున్నాయంటే 50-60% తీసుకొస్తాం. 70% అంటే వాళ్ళని 100% తీసుకొచ్చేస్తాం. ఇలాగా కిడ్నీ ఇష్యూస్ ఫిక్స్ అవుతుంటాయి డైట్ ద్వారానే. సింపుల్గా రూమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, విటిలిగో, లైకెన్ ప్లానస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ కూడా ఫిక్స్ అవుతుందా డైజెషన్ వల్ల, డైట్ వల్ల? అంటే చూడండి, ఆటో ఇమ్యూన్ జబ్బులు ఏవైతే ఉంటాయో ఇలాంటి నేను ఇందాక చెప్పిన లిస్టు, అవి కంప్లీట్లీ క్యూర్ అవుతాయండి. 90% ఆఫ్ ఆటో ఇమ్యూన్ జబ్బులు కంప్లీట్లీ క్యూర్ అవుతాయి. డయాబెటీస్ ఏంటంటే, డయాబెటీస్లో ఇప్పుడు చూడండి, టైప్ 2 డయాబెటీస్ అయితే కంప్లీట్లీ క్యూర్ చేయొచ్చండి. కానీ టైప్ 2 డయాబెటీస్లోనే కొంతమందికి పెయిన్ క్రియాస్ పనితనం తగ్గిపోయి ఉంటుంది. అంటే పెయిన్ క్రియాస్లో బీటా సెల్స్ చచ్చిపోయి ఉంటాయి.
సో వాళ్ళకి ఇన్సులిన్ ఎనఫ్గా ప్రొడ్యూస్ అవ్వదు. దాన్ని రివర్స్ చేయలేం, ఎందుకంటే ఇన్సులిన్ ప్రొడక్షనే తగ్గిపోతే దాన్ని రివర్స్ చేయలేం. అప్పుడు ఏం చేస్తాం, డెఫినెట్లీ ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలా చేసి ఏవైతే మెడికేషన్ ఉంటుందో అది వాడక తప్పదు. కానీ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోవడం కదా, కరెక్ట్. అవి సెన్సిటివిటీని పెంచే టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో మెట్ఫార్మిన్ లాంటివి, అలాంటి అవసరం ఉండదు. ఎందుకంటే డైట్ ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతాం మేము. సో టైప్ 2 డయాబెటీస్ రివర్స్ అవుతుందా అంటే రివర్స్ అవుతుంది, అవ్వదు, అంటే రెండూ కూడా. ఇప్పుడు డ్యామేజ్ కానీ లేకపోతే ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ని డైట్ ద్వారా ఎన్హాన్స్ చేస్తాము అని చెప్తున్నారు. లేదు, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేయం. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఓన్లీ టాబ్లెట్ ద్వారానే, దాన్ని ఎవరు ఎన్హాన్స్ చేయలేదు. యాక్చువల్లీ లిటరల్లీ ఎన్హాన్స్ చేయలేదు, ఎందుకంటే దోస్ సెల్స్ ఆర్ డెడ్. అచ్చా. దానికోసం ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడి ఏవైతే ఎగ్జిస్టింగ్ సెల్స్ ఉన్నాయో అవి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ అయ్యేలా చేస్తాం. దట్ థింగ్ వీ కెనాట్ స్టాప్. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసింది, సెన్సిటివిటీ తగ్గిపోయింది. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బద్దలు కొట్టి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగేలా మాత్రం చేస్తాం. గాట్ ఇట్. సో టైప్ 2 డయాబెటీస్లోనే చాలామంది ఏంటంటే ఈ డైట్ వాడండి మీకు తగ్గిపోతుంది, టైప్ 2 డయాబెటీస్ రివర్స్ అయిపోతుంది రివర్స్ అంటారు. అయిపోతుంది. సో అదేంటి, ఆ డైట్ మోస్ట్లీ లో కార్బ్ డైట్ అయి ఉంటుంది. లో కార్బ్ డైట్లో జరిగేది మేనేజింగే, రివర్సిబుల్ కాదు. ఇక్కడ రివర్సింగ్ అంటే దానికి స్పెషల్ ప్రాసెస్ ఉంటుందండి. మనం ఏంటంటే ఫుడ్ని మెడిసిన్లా పనిచేసేలా చేస్తే అప్పుడు అది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి గురైన సెల్స్ని వెళ్ళి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెరిగేలా చేస్తాయి, అంటే ఇన్సులిన్ సెన్సిటివ్ అయ్యేలా చేస్తాయి. సో అక్కడ కూడా లిమిటేషన్ ఉంటుంది, బట్ స్టిల్ చాలా వరకు టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు అక్కడ. బట్ 100% టైప్ 2 డయాబెటీస్ని డైట్ ద్వారా రివర్స్ చేయడం అనేది ఎవరు చెప్పినా తప్పే అండి. అది గాట్ ఇట్ ఎవరు సార్. చెప్పినా చాలా ఓపెన్ గా, చాలా క్లియర్ గా, ఆనెస్ట్ గా చెప్తున్నారు మీరు. ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పినట్లు గుర్తొస్తుంది సార్, ఫుడ్ ని మెడిసిన్ లా తీసుకోకపోతే మెడిసిన్ నే ఫుడ్ లాగా 3 పూట్ల తినాల్సి వస్తుంది. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటాం మనం ఫుడ్ ని ప్లాన్ చేసుకొని తినకపోతే అని అంటారు. అవునండి. ఇప్పుడు నాకు ఆ మాటలన్నీ గుర్తొస్తున్నాయి మీరు మాట్లాడుతుంటే. సార్ ఇప్పుడు ఇండివిజువల్ గా కేస్ స్టడీ గురించి మాట్లాడదాం సార్. Sure అండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, దట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. 90% ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ని మీరు ఫిక్స్ చేస్తారు డైట్ వల్ల, డైజెషన్ ని ఫిక్స్ చేయడం వల్ల అని అన్నారు. ఎట్లా జరుగుతుంది సార్, ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, సో దట్ పీపుల్ ఆల్సో కెన్ గెట్ టు రిలేట్ ఇట్. షూర్ అండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఎవరైనా తీసుకోండి, మీకు డైజెషన్ ఎలా ఉంది అని అడగండి. నాకు పొద్దున్న అంత ఈజీగా అవ్వదు, మోషన్, కాన్స్టిపేషన్ ఉంది అంటదండి, లేకపోతే గ్యాస్ ఉంది, లేకపోతే బ్లోటింగ్ ఉంది, ఇలాగ ఏదో ఒక డైజెషన్ సమస్య గ్యారంటీగా ఉంటుంది. ఎవరినైనా అడిగి చూడండి, డైజెషన్ సమస్య లేకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండదండి. స్పెషల్ కేసెస్ తప్పించి, స్పెషల్ కేసెస్ చాలా తక్కువ ఉంటాయి, మేబీ 5% అలా ఉంటాయి అంతే. 90-95% కేసెస్లో డైజెషన్ సమస్య వల్లే వస్తుందండి. వీళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ డైజెషన్ సమస్యను ఫిక్స్ చేయాలి. ఫస్ట్ ఎండోస్కోపీ అనేది చేయిస్తాం. ఎండోస్కోపీ ఏంటంటే స్టమక్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే కాన్స్టిపేషన్ కానీ ఎనీ డైజెషన్ ఇష్యూస్ కానీ స్టార్ట్ అయ్యేది స్టమక్ దగ్గర నుంచే. స్టమక్లో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందా, లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఉందా, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా, ఇవి చెక్ చేస్తాం. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉంటే బ్యాక్టీరియాని ఫిక్స్ చేస్తాం, దాన్ని అది లేకుండా చేస్తూ ఉంటాం. అది లేకుండా చేయడానికి అలోపతిక్ మెడికేషన్, దానికి ఏవి సప్లిమెంట్స్తోనూ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని చంపడం, ఎనీ బ్యాక్టీరియాని చంపడం అనేది ఎక్కడా లేదండి. అంటే ఎక్సెప్ట్ ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కడా లేదు. చాలామంది హోమియోపతి లేకపోతే ఆయుర్వేదాల్లో తగ్గిస్తాం, లేకపోతే ఇందులో తగ్గిస్తాం, అందులో తగ్గిస్తూ ఉంటారు, కానీ 100% తగ్గదండి. కొంత కంట్రోల్లో పెడుతుంది, కానీ ఇంగ్లీష్ మెడిసినే వాడాల్సి ఉంటుంది, యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. సో వాడి హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని చంపేస్తాం. హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని చంపకపోతే ఎప్పటికీ ఫిక్స్ కాదండి డైజెషన్ ఇష్యూస్, ఎందుకంటే ఎనఫ్ స్టమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వదు అది లేకపోతే. నెక్స్ట్ ఏం చేస్తాం, ఒకవేళ స్టమక్లో ఏమైనా వాపు ఉందా అంటే దాన్నే గ్యాస్ట్రైటిస్ అంటాం, అది ఉంటే దాన్ని తగ్గిస్తాం. దాన్ని తగ్గించడానికి కూడా ఇంగ్లీష్ మెడిసినే వాడతాం. ఒకసారి స్టమక్లో వాపు తగ్గిపోయింది, స్టమక్ హీల్ అయిపోయింది, హెచ్ పైలోరీ లేదు, ఇప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి గట్ మొటిలిటీ పెంచుతాం, అంటే డైజెషన్ స్పీడ్ పెంచుతాం. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి డైజెషన్ స్పీడ్ తక్కువ ఉంటుంది. బేసికలీ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి ఎందుకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుందంటే డైజెషన్ స్పీడ్ తక్కువ ఉండడం వల్ల స్మాల్ ఇంటెస్టైన్స్లో, చిన్న ప్రేగుల్లో ఫుడ్ ఎక్కువసేపు ఉండిపోయి అది నాచు కట్టేసి అది పాచిపోయి అక్కడ ఫంగస్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫంగస్ వల్లనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. ఎనీ ఆటోఇమ్యూన్ జబ్బు, ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజ్ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఫంగస్ ఎక్కువ అయిపోవడం వల్లనే వస్తుందండి. సో మనం అక్కడ ఫుడ్ ఎక్కువసేపు ఉండి ఫంగస్ క్రియేట్ అవ్వకుండా చేస్తే ఆ ఆటోఇమ్యూన్ జబ్బు మళ్ళీ ఫ్లేరప్ రాదు, కంట్రోల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ అది చేయాలంటే ముందు స్టమక్ని ఫిక్స్ చేయాలి.
స్టమక్లో డైజెషన్ కరెక్ట్ కావాలి, స్టమక్లో ఫుడ్ పేస్ట్ అవ్వాలి, దాన్ని ఖైమ్ అంటాం, ఖైమా లాగా ఖైమ్ అవుతుందన్నమాట. స్టమక్లో మనం ఏ తిన్నా కూడా Got it, పేస్ట్ అయిపోతుంది. ఆ పేస్ట్ అయింది చిన్న ప్రేగుల్లోకి వస్తుంది. చిన్న ప్రేగుల్లో త్వరగా డైజెస్ట్ అవ్వాలి, త్వరగా అది మూవ్ అవ్వాలి. అంటే త్వరగా అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి స్లోగా అవుతుంది కాబట్టి మనం దాన్ని పుష్ చేస్తాం. నార్మల్గా ఇలా చేస్తాం అనమాట. దానికి మనం గట్ స్పీడ్ పెంచి మెడిసిన్ వాడతాం. ఓకే, అది కూడా అలోపతిక్ మెడిసిన్. అది ఇప్పుడు గట్ హీలింగ్ అంతా అయిపోయింది, మనం అలోపతిక్ మెడిసిన్ వాడితే ఆ ఒక్కటే ట్రీట్మెంట్లో, రుమటైడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్లో కొంచెం ప్రొలాంగ్డ్గా అలోపతిక్ మెడిసిన్ వాడేది కేవలం ఈ విషయంలోనే. అది ప్రోకైనెటిక్ అంటాం దాన్ని. ప్రోకైనెటిక్. ఈ ప్రోకైనెటిక్ మెడిసిన్ ఏం చేస్తుందంటే గట్ స్పీడ్ని పెంచుతుంది. బట్ అలోపతిక్ మెడిసిన్ అయినప్పటికీ ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేని లాంగ్ టర్మ్ యూజ్ చేయదగ్గ మెడిసిన్ ఇది. సో ఇది వాడి గట్ మొటిలిటీ పెంచుతాం, గట్ స్పీడ్ పెంచుతాం. ఆ స్పీడ్ని మ్యాచ్ అయ్యేలాగా డైజెస్టివ్ ఎంజైమ్స్ బైలు ఇస్తాం అనమాట. ఎందుకంటే న్యాచురల్గా ఆ వ్యక్తికి అంత డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. అందుకని డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మళ్ళీ మెడికేషన్, సప్లిమెంట్. ఇక్కడ నుంచి ఓన్లీ సప్లిమెంట్స్, ఇక్కడ నుంచి నో మెడిసిన్స్. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సప్లిమెంట్స్ ఇస్తాం. ఆక్స్ బైల్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సప్లిమెంట్. ఇవి ఇస్తే ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ చాలా బాగా పేస్ట్ అవుతుంది. ఈవెన్ స్టమక్లో హెచ్సిఎల్ పెరగడం కూడా బీటైన్ హెచ్సిఎల్ అనే ఇస్తాం బయట నుంచి. అదేం చేస్తుందంటే స్టమక్లో ఏవైతే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయో వాటి యాసిడ్ తత్వం పెంచుతాయి అన్నమాట. సో యాసిడ్ మంచి బాగుంటుంది, పేస్ట్ బాగా అవుతుంది, డైజెషన్ బాగుంటుంది, ఎందుకంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ చేస్తున్నాం. సో ఆ వ్యక్తికి ఎక్కువసేపు స్మాల్ ఇంటెస్టైన్ ఫుడ్ ఉండిపోదు. సో ఫర్దర్గా ఫంగస్ గ్రో అవ్వదు ఎక్స్ట్రాగా. పెద్ద ప్రేగులోకి వెళ్తుంది, పెద్ద ప్రేగులోకి వెళ్తే బాగా డైజెస్ట్ అయిపోయింది కాబట్టి కాన్స్టిపేషన్ ఉండదు, హార్డ్ స్టూల్స్ ఉండడం, కాన్స్టిపేషన్ ఉండడం ఉండదన్నమాట. సో మనిషికి ఏమవుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. సో ఈ సప్లిమెంట్స్ యూస్ చేసి బాగా డైజెస్ట్ అయ్యేలా చేసి ఎప్పుడైతే మనం ఆ వ్యక్తి ఫ్రీ మోషన్ అయ్యేలా చేస్తామో అక్కడితోటి అతను డైజెషన్ ఇష్యూస్ తగ్గిపోతాయి. అదొక్కటే చేస్తే సరిపోదు. ఇప్పుడు ఏం చేస్తాం, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఇస్తాం. ఈ డైట్ ఏం చేస్తుందంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ కాబట్టి నథింగ్ బట్ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ఎక్కడెక్కడ ఉందో అంత తగ్గిపోతుంది. ఎందుకు ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది, ఫస్ట్ మనం తిన్న ఫుడ్ని బాడీ డైజెస్ట్ చేసుకోలేకపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉండదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, జాయింట్స్ యొక్క ఇన్ఫ్లమేషన్. సో ఇప్పుడు మనం ఈ డైట్ ద్వారా దీనివల్ల ఏం చేస్తాం, సప్లిమెంట్స్ వల్ల ఏం చేస్తున్నాం, జాయింట్స్ ఇన్ఫ్లమేషన్ లేకుండా చేస్తున్నాం. ఈ డైట్ 3 నెలలు వాడాక ఇదే డైట్ జీవితంతో వాడాల్సిన అవసరం లేదు. ఎందుకు, మనం ఈ డైట్ ద్వారా ఎగ్జిస్టింగ్ పెయిన్స్ని తగ్గించేసాం. ఫర్దర్గా ఫంగస్ ఫామ్ అవ్వకుండా డైజెస్టివ్ ఎంజైమ్స్ తోటి అసలు డైజెషన్ ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు నార్మల్ డైట్ తిన్నా కూడా ఈ వ్యక్తికి రిపీట్ రావు. అది ఎందుకని, నార్మల్ డైట్ని కూడా డైజెస్ట్ చేస్తుంది, ఇక్కడ అయిపోతుంది అండ్ ఎక్కువసేపు ఉండట్లేదు, ఫంగస్ ఫామ్ అవ్వట్లేదు, సో వెళ్ళిపోతుంది. సో నార్మల్ డైట్ తిన్నా కూడా ఏ విధమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ కనిపించవు. అండ్ ఫర్దర్గా ఏంటంటే ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రస్తుతం తీసుకుంటున్నాడు, కానీ ఫ్యూచర్లో జీవితాంతం తీసుకోవాలంటే, తీసుకోకుండా చేయాలంటే ఏం చేయాలి, వర్కౌట్స్. ఇదనమాట. ఈ విధంగా చేస్తే మనిషి ఫిక్స్ అవుతారు కంప్లీట్లీ. ఇట్స్ టైం టేకింగ్, బట్ ఏ విధమైన డైజెస్టివ్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి కూడా ఇన్ఫ్లమేషన్స్ లేవు, పెయిన్స్ లేవు అని అంటే యూ సజెస్ట్ కార్డియోతో పాటు వెయిట్ లిఫ్టింగ్ కూడా చేయాలి, తప్పకుండా చేయాలి. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్స్ వస్తుంది, మోకాళ్ళు చేతుల్లో ఉంటాయి. యాక్చువల్లీ ఆ ఇన్ఫ్లమేషన్ చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. హెచ్ఎస్సిఆర్పి, ఈఎస్ఆర్ ఈ 2 ఉంటాయండి. ఈ 2 వాల్యూస్ అబ్నార్మల్గా ఉన్నాయంటే బాడీలో ఇన్ఫ్లమేషన్. హెచ్ఎస్సిఆర్పి హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్. అంటే నథింగ్ బట్ బేసికల్గా ఏంటంటే మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే మన అంటే సిఆర్పి అంటే ఏంటి, సి రియాక్టివ్ ప్రోటీన్. బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే మన లివర్ రియాక్టివ్గా ఇన్ఫ్లమేషన్ ఉంది కాబట్టి క్రియేట్ చేస్తుంది ప్రోటీన్స్ని. సో అదనమాట. సో ఈ రకంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని ఈజీగా ఫస్ట్ డైట్ ద్వారా ఫిక్స్ చేసి, డైజెషన్ ఫిక్స్ చేసి, డైట్ సజెస్ట్ చేసి, వర్కౌట్స్ రికమెండ్ చేస్తారు. దిస్ ఈజ్ హౌ, అంటే ఎలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని ట్రీట్ చేస్తారు అన్నదానికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. అర్థమైంది సార్. సార్, కమింగ్ బ్యాక్ టు ది డైజెషన్, కొంతమంది అంటే
సాధారణంగా సర్వసాధారణంగా హౌస్ హోల్డ్స్లో మనం చూసే పాయింట్, పొద్దున్న లేచిన వెంటనే ఓ పెంటాప్రజోలో, ఓ ప్యాంటాపో, లేదా ఎప్పుడన్నా బిర్యానీలు, థమ్స్అప్లు, పెప్సీలు తాగిన తర్వాత త్రేపులు వస్తున్నాయంటే ఓ డైజిన్ చప్పరించడము, మ్యూకెయిన్ సిరప్ వేసుకోవడము, ఇలా చేస్తే తగ్గిపోయిందిగా, బాగానే ఉన్నాగా అని అనుకుంటారు. ఈ ప్రాక్టీసు కొన్నిసార్లు రోజు చేస్తారు, కొన్నిసార్లు అనీజీగా ఉన్నప్పుడు ఈనో కలుపుకొని తాగితే సెట్ అయిపోయిందిగా అనుకుంటారు. డూ యూ సజెస్ట్ దట్స్ అ గుడ్ ప్రాక్టీస్? దట్స్ వెరీ వెరీ డేంజరస్ ప్రాక్టీస్ అండి యాక్చువల్లీ. అంటే అసలు స్టమక్లో ఏం జరుగుతుందో అని తెలిస్తే ఇది ఎవరు ఫాలో కాదండి అసలు. ఇప్పుడు చూడండి, ఇది ఏం చేస్తుంది, మన ప్యాంటాప్ తీసుకున్నాం, అది ఏం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళి మన స్టమక్లో యాసిడ్ జనరేషన్ని ఆపేస్తుంది. ఇంకే పీపీఎస్ అంటాం, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, యాంటాసిడ్స్, ఇవన్నీ ఏంటంటే మనకి బాడీలో మన స్టమక్లో ప్రాపర్ యాసిడ్ జనరేట్ కాకుండా చేస్తాయి. ఒకవేళ యాసిడ్ జనరేట్ అయితే దాన్ని కూడా నిర్వీర్యం చేస్తాయి యాంటాసిడ్స్. దీనివల్ల ఏమవుతుంది, స్టమక్లో అసలు యాసిడ్ ఎందుకు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, మన తిన్న ఫుడ్ని పేస్ట్ చేయాలి మొత్తం. అంటే స్మాల్ ఇంటెస్టైన్స్లో డైజెషన్ బాగా అవ్వాలంటే ముందు స్టమక్ కమ్స్ ఫస్ట్, నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్స్. స్టమక్లో ఫుడ్ పేస్ట్ అవ్వాలి. పేస్ట్ అవ్వాలంటే యాసిడ్ ఉండాలి. ఇప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ ఎప్పుడు వస్తుంది, చాలామంది అనుకునేది ఏంటంటే యాసిడ్ ఎక్కువైపోతే వస్తుంది. ఎక్కువైపోతే రాదు, తక్కువైతే వస్తుంది. యాసిడ్ తక్కువైతే పైకి తేలిపులు వస్తుంటాయి. ఎందుకంటే స్టమక్కి అన్నవాహికి మధ్యలో స్ప్లించ్ ఒకటి ఉంటుంది, స్ప్లించ్, దాని మూత అలాగనమాట. ఇది ఎలాంటిదంటే మనం ఏదన్నా వండుతున్నాం అనుకుందాం, ఏదైనా కుక్కర్లో ఏదైనా వండుతున్నాం, పైన మూత పెట్టాం. ఇది ఎలా పనిచేస్తుందంటే అది బాగా వేడిగా ఉంటే మూత ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, అంత వేడిగా లేనప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనుకుందాం. సేమ్ అలాగే ఇది పనిచేస్తుంది. యాసిడ్ బాగా ఎక్కువైంది అనుకోండి స్టమక్లో, మంచి ఏదో డైజెషన్ అవుతుంది అనే విషయం మనకు బ్రెయిన్కి తెలిసి యాసిడ్ ఎక్కువ ఉంది, డైజెషన్ అవుతుంది, ఈ టైంలో నేను మూతను క్లోజ్ చేయాలి, మూత క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే పైకి రాకూడదు ఆ యాసిడ్. యాసిడ్ తక్కువ ఉందనుకోండి, బ్రెయిన్ ఏమనుకుంటుంది, యాసిడ్ తక్కువ ఉంది కాబట్టి అసలు అక్కడ ఏం డైజెషన్ అవ్వట్లేదు, అక్కడ మూతను ఓపెన్ చేసి చేస్తుంది. సో దట్ కమ్స్ అప్ యాజ్ యాసిడ్ రిఫ్లెక్స్. ఎగ్జాక్ట్లీ. పర్ఫెక్ట్. మనం ఏంటి, యాసిడిటీగా అనిపించి యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చినప్పుడు ఇంకా డైజీనో ప్యాంటాపో వేసేసుకొని ఆ కొంచెం సెక్రీషన్ ని కూడా స్టాప్ చేస్తున్నాం. ఓ మై గాడ్. సో అసలు కరెక్ట్ గా బాడీలో జరిగే ఫిజియాలజీకి మనం రివర్స్ గా పనిచేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇది ఏదో ఒక రోజు చేసాం అనుకుందాం, ఈ రోజు నాకు బిర్యానీ తిన్నాను ఒక రోజు చేసుకున్నాం, ఒక రోజుకి ఏం కాదు, 2 రోజులకి ఏం కాదు, రోజు ఇదే ప్రాక్టీస్. లేకపోతే వారానికి 2 రోజులు వేసుకుంటారు, కొంత 3 రోజులు వేసుకుంటారు, అలా సంవత్సరం వేసుకుంటారు. ఏమవుతుంది, కొంచెంగా ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అవుతుంటాయి. ఎందుకంటే డైజెస్ట్ కానిది ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది, స్మాల్ ఇంటెస్టైన్స్ అదే బలంగా ఉండవు, అవి చాలా అంటే డెలికేట్గా సున్నితంగా ఉంటాయి. మనం ఆ సున్నితంగా ఉన్న దాంట్లోకి ఏ వేయాలి, పేస్ట్ వేయాలి. అంటే డైజెస్టెడ్ పార్ట్ వేయాలి. మనం అన్డైజెస్టెడ్ వేస్తే కోస్తాయి, ఇంకా ఆటోమేటిక్గా మనకి ఆ లోపలికి వెళ్ళి ఇంటెస్టైన్స్ని డ్యామేజ్ చేస్తుంటాయి. అక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్స్ ఇంకా సరిగ్గా డైజెస్ట్ చేయవు ఇంకా. సో లాంగ్ ఎంత ఒక డేంజరస్ ప్రాక్టీస్ తెలియక మనం ఫాలో అవుతున్నామా అని అనిపిస్తుంది. చాలా ఐ ఓపెనింగ్గా ఉంది. సరే, ఇంకో లాస్ట్ క్వశ్చన్. నాకు తెలిసి ఇంకా ఈ డౌట్లు నేను మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను, బట్ స్టిల్, అంటే మీరు డైట్ రిలేటెడ్, డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఇంత విన్నాక కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను అని మీరు అనుకోవద్దు. ఇట్స్ అ వెరీ లేమ్యాన్ క్వశ్చన్, కానీ ఆడియన్స్ కోసం అడుగుతున్నాను. సరే, ఇప్పుడు 90% మనకు వచ్చే జబ్బులు మనం తినే ఫుడ్కి ఆధారం అని చెప్పారు మీరు, రిలేటెడ్, డైజెషన్ రిలేటెడ్ అని మాట్లాడుతున్నారు. వయసు పెరిగింది సార్, మోకాళ్ళు నొప్పులు వచ్చాయి, జాయింట్స్ అరిగిపోయినాయి, స్పాండిలైటిస్ వచ్చింది, ఎక్సెట్రా. ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఫుడ్కి సంబంధం ఉంటుందా సార్? యా, డెఫినెట్లీ ఉంటుందండి. యాక్చువల్గా ఫుడ్కి సంబంధించి అన్న దాంతో పాటు అగైన్ డైజెషన్ అండ్ డైట్ 2 కలిపి వస్తుంది. డైజెషన్కి మోకాళ్ళ అరుగుదలకి సంబంధం ఏంటండి? ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ డైజెషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుందండి. ఫస్ట్ జరిగేది అదే. ఇప్పుడు మన తినే ఫుడ్ బాడీకి వంట పట్టడం. ఈ వంట పట్టడం అంటే నథింగ్ బట్ మన ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్, కాల్షియం కానీ, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ అన్నీ కూడా బాడీ లాక్కోవాలి, బాడీ వాటిని అబ్జర్వ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. డైజెషన్ ఇష్యూ ఉంటే జరిగేది ఏంటంటే వాటిని అబ్జర్వ్ సరిగ్గా చేసుకోదు. ఫస్ట్ జరిగేది అదే. ఎవరికన్నా డైజెషన్ ఇష్యూస్ స్టార్ట్ అయినంటే వితిన్ నో టైం వాళ్ళకి జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే బోన్స్ అనేవి కాల్షియం అందక బోన్స్ అలాగే డిటోరేట్ అయిపోతుంటాయి.
సో ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, చాలామందిలో ఈ డైజెషన్ ఇష్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో వాళ్ళకి ఫస్ట్ జరిగేది బోన్స్ అరిగిపోవడం. చాలామంది ఏజ్ పెరిగింది కాబట్టి అయిపోతుంది, ఏజ్ పెరిగింది కాబట్టి అయిపోతుంది అంటారు. కానీ యాక్చువల్లీ ఈ కాలంలో 40s 50s వాళ్ళకి అయిపోతున్నాయి. 60s 70s వచ్చాక డైజెషన్ తగ్గింది అంటే ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడు 40s 50s చాలామందికి ఆస్టియోపెరోసిస్ అంటే రొమటాయిడ్ కాదు, అదేదో ఆటోఇమ్యూన్ వల్ల కాదు వచ్చింది కాదు, తిన్న ఫుడ్లోంచి కాల్షియం అందక, అది కాల్షియం టాబ్లెట్స్ తీసుకున్నా ఫిక్స్ అవుతుంది అది. ఎందుకంటే తీసుకున్న అది బోన్స్కి వెళ్ళాలి. ఓన్లీ కాల్షియం తీసుకున్నంత మాత్రం కాల్షియం వెళ్ళిపోతుంది బోన్స్కి. కాల్షియంతో పాటు కాల్షియం బోన్స్కి వెళ్ళేలా చేసి విటమిన్స్ కూడా తీసుకోవాలి. సో అవి ఏమి తీసుకోవాలి జనాలకు తెలియదు. బోన్స్ అరిగిపోతే కాల్షియం క్యారింగ్ ఏం కావాలి, విటమిన్ K2 అని ఇంకోటి ఉంటుంది, అది తీసుకోవాలి. అది తీసుకోదు. విటమిన్ D కావాలి సఫిషియెంట్ అమౌంట్లో, అది తీసుకోదు. మిగిలిన అనేక విటమిన్స్ హెల్ప్ చేస్తాయి ఈ కాల్షియం బోన్స్కి వెళ్ళడానికి, వాటిని తీసుకోదు. సింపుల్గా కాల్షియం తీసుకుంటారు. దానివల్ల కాల్షియం బ్లడ్లో ఎక్కువయ్యి ఆర్టరీస్ బ్లాక్ అయ్యి కార్డియోవాస్కులర్ ఇష్యూస్ వస్తాయి తప్పించి అసలు ప్రాబ్లమ్ని ఫిక్స్ అవ్వదు. వండర్ఫుల్ సార్. సో బేసికల్గా మనకి బోన్ హెల్త్ బాగుండాలి అంటే మంచి ఫుడ్ తినేసేనో, లేకపోతే సప్లిమెంట్స్ యూజ్ చేస్తేనో, పాలు తాగితేనో లీటర్లు, లేకపోతే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటేనో సెట్ అవ్వదు. డైజెషన్ సెట్ అయితే బోన్ హెల్త్కి కూడా ఇట్ విల్ ప్లే అ మేజర్ రోల్. ఎగ్జాక్ట్లీ. సూపర్ సార్. సో బేసికల్గా డైట్ ఈజ్ ది కీ ఫ్యాక్టర్ ఇప్పటి వరకు అని అనుకుంటున్నా. నాకు డైట్ బీయింగ్ ప్రాపర్లీ డైజెస్టెడ్ ఈజ్ ది మాస్టర్ కీ రోల్ అన్నది అర్థమవుతుంది సార్. పర్ఫెక్ట్లీ చెప్పేదండి. మొత్తం ఈ రోజు పాడ్కాస్ట్ మొత్తానికి సారాంశం అదే. ఎగ్జాక్ట్లీ. కానీ ఇందులో కూడా ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయి సార్. ఈ టాపిక్ని జనాలు అర్థం చేసుకొని దైనందిక జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి కొంచెం టైం ఇచ్చి ఇంకొక పాడ్కాస్ట్లో విల్ డెఫినెట్లీ టాక్ అనదర్ నేచర్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ సార్. రవి వీడే గారు, మీరు అసలు సూపర్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వండర్ఫుల్ హ్యావింగ్ యూ ఆన్ ది షో. సేమ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.